అందరికీ తెలిసిన సీరియల్ 'కార్తీక దీపం'. ప్రతి ఒక్కరు చూస్తారు కదా దాన్ని. చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారా హీరోయిన్‌కి పెట్టే కష్టాలతో, హీరోయిన్ పడే కష్టాలతో. వచ్చే ప్రతి సీరియల్ అలానే ఉంది. హీరోయిన్‌ని కష్టాలు పెడుతూనే ఉంటారు. వడ్డీ వ్యాపారి ఏం ఆలోచిస్తాడు, వాళ్ళ డబ్బులు పిన్నైనా, వాళ్ళ ప్రాణాలు తీసైనా నేను ఆ డబ్బులన్నీ తీసుకోవాలి అనేసి తన డబ్బు పైనున్న వ్యామోహంతో చేస్తారు. ఇది కర్మ కాదా? స్వాదిష్టాన చక్రంతో కూడా ప్రతి చక్రానికి ఆపోజిట్ పర్సన్ యొక్క కార్డ్స్ అన్నవైతే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు 10 మందితో ఉన్నారనుకోండి, 10 మంది కార్డ్స్ మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే మీ కార్డ్ కూడా అక్కడున్న 10 మందితో కనెక్ట్ అవుతుంది. స్వాదిష్టాన చక్రం రెండవ చక్రం. ఇది ఎలాగా ఎఫెక్ట్ అవుతుంది? దీనివల్ల కార్డ్స్ ఎలా బ్లాకేజ్ అవుతుంది, కార్డ్స్ ఎలా కనెక్ట్ అయిపోతుంది, దీనివల్ల మనకొచ్చే ఇబ్బందులేంటి? స్వాదిష్టాన చక్రం ఎమోషన్స్‌ని డీల్ చేస్తుంది. ఇందులో ఈ ఎమోషనల్ దీనివల్ల ఫ్యామిలీ రిలేషన్స్ అన్నవి పాడైపోతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని పదే, 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 పదే ఆలోచిస్తూ ఉంటే మన స్వాదిష్టాన చక్రంలో భయం అన్నది పుడుతుంది. అలానే ఒక మనిషి గురించి ఆలోచిస్తే పదే పదే ఆలోచిస్తూ ఉన్నామంటే మన స్వాదిష్టాన చక్రంకి కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు టీవీలో న్యూస్ చూపిస్తూ ఉంటారు. ఆ న్యూస్ చూపిస్తూ చూపిస్తూ ఉంటే మనం ఏం చేస్తాము? ఆ న్యూస్‌కి మనము కనెక్ట్ అయిపోతాము. కనెక్ట్ అయిపోయి ఆ న్యూస్‌ని పదే పదే ఆలోచించి, ఆలోచించి ఆ టీవీలో చూపించే న్యూస్‌తో మనకు సంబంధమే ఉండదు. అవునా కాదా? మన మానవత్వంతో ఆ న్యూస్‌ని చూసి, ఆ న్యూస్‌ని పదే పదే వింటూ, వింటూ తన గురించి ఆలోచించి, న్యూస్ చదివి, మనకు తెలియని వ్యక్తితో కూడా ఆ ఎమోషనల్ ఫీలింగ్ బాండ్ అన్నది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాము? ఇదే విషయం నా పిల్లలకి జరిగితే నా పరిస్థితేంటి? ఇలానే నా పిల్లలకి జరిగితే వాళ్ళు ఎలా తట్టుకోగలరు? అనేసి ఆలోచించడం మొదలుపెడతారు. ఇలా మనకు తెలియకుండానే మన స్వాదిష్టాన చక్రము మనకు తెలియని వ్యక్తుల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల వారి యొక్క కార్డ్‌కి కనెక్ట్ అయిపోతుంది. దాని ద్వారా మనము భయపడతాము, ఆలోచిస్తాము. ఇదే మనకు జరిగితే ఏమవుతుంది అన్న ఒక ఆలోచనకి రూపాన్ని, ప్రాణాన్ని పోస్తాము. కాబట్టి మనము ఇలాంటి కనెక్షన్స్ అంతా పెట్టుకోకూడదు. ఇలాంటి భయాన్ని మనము మన మనసులోకి తీసుకొని రాకూడదు. మన మనసుని మనమే కంట్రోల్ చేసుకుంటూ ఈ చక్రాన్నించి మనము ఇతరులకి ఈ చక్రాన్నించి డిస్కనెక్ట్ చేసేయాలి. ఇది ఒకసారే కాదు. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినా మళ్ళీ ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఏ ఏ క్షణాన ఏ చక్ర ఇతరులతో కనెక్ట్ అవుతుందో తెలుసు కదా! అప్పుడు ఆ చక్రాన్ని కట్ చేసేయొచ్చు. ఆ చక్రానికి ఉన్న కార్డ్‌ని కట్ చేసేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ తీసుకోండి. సీరియల్ చూస్తూ ఎంతమంది ఆ సీరియల్‌లో నిమగ్నం అయిపోతారు? ఎంతమంది ఆ సీరియల్‌లో హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్‌ని, విలన్ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయిపోతారు? అందరికీ తెలిసిన సీరియల్ 'కార్తీక దీపం'. ప్రతి ఒక్కరు చూస్తారు కదా దాన్ని. చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారా హీరోయిన్‌కి పెట్టే కష్టాలతో? హీరోయిన్ పడే కష్టాలతో. వచ్చే ప్రతి సీరియల్ అలానే ఉంది. హీరోయిన్‌ని కష్టాలు పెడుతూనే ఉంటారు. మనకు వాళ్ళెవరో తెలుసా? మన ఇంట్లో భోజనానికొచ్చారా? మనతో మాట్లాడడానికొచ్చారా? లేదు. కానీ వాళ్ళ నిజ జీవితం ఎలాగుంటుందో కూడా మనకు తెలియదు. తెర మీద వాళ్ళు ఆడేదాన్ని చూసి, వాళ్ళకు పెట్టే కష్టాలను చూసి, అక్కడ మనల్ని మనమే వాళ్ళల్లో ఊహిచ్చేసుకొని, ఆ కష్టాన్ని మనము స్వాగతిస్తూ ఉంటాము. ఇలా వాళ్ళకి మన కార్డ్స్ కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళు నిజ జీవితంలో చేసే తప్పులకి మనము బాధ్యులము అవుతున్నాము. బాధ్యులవ్వడానికన్నా వాళ్ళు నిజ జీవితంలో చేసే తప్పులు మన కార్డ్ కనెక్ట్ అయ్యుంది కాబట్టి వాళ్ళ తప్పులు మనలో కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ చెడు శక్తి మనలో కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా మీలో ఎంతమంది ఇలా తెలియని వ్యక్తులకి కనెక్ట్ అయ్యున్నారు? ఆలోచించి, ఆలోచించి కనెక్ట్ అయ్యారు చెప్పండి? అయ్యారా లేదా?
ఖచ్చితంగా అయ్యే ఉంటారు. అవునా? మరి ఇలా మనము వాళ్ళని కనెక్ట్ కాకుండా ఉండడానికి ఆ చక్రం యొక్క కార్డ్స్‌ని మనము కట్ చేసుకోవాలి. ఓకేనా? హౌ టు డెస్ట్రాయ్ ఎలా కట్ చేయాలన్నది నేను నేర్పిస్తాను. ఫస్ట్ థియరీ క్లాసు వినండి. ఇప్పుడు మూలాధారానికి ఎలాంటి కనెక్షన్స్‌తో ఉంటే మన మూలాధార చక్రంలో ఉన్న కార్డ్ ఇతరులకి కనెక్ట్ అవుతుందో తెలిసింది. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మన స్వాదిష్టాన చక్ర యొక్క కార్డ్స్ కనెక్ట్ అవుతుంది అని తెలిసింది. తరువాతది మణిపూరక చక్రం. ఇది నాభి స్థానంలో ఉంటుంది. మనకు సంతోషమైన, బాధ అయినా మనలో ఫస్ట్ మనం ఆ ఫీల్‌ని ఎక్స్‌పీరియన్స్ అయ్యేది మన నాభి స్థానంలో. దాన్నే మణిపూరక చక్రం అని అంటారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి అవసరమైన ఎగ్జాంపుల్. డబ్బు గురించి చెప్తాను. డబ్బు ఎవరికైనా ఇచ్చినప్పుడు మనకు వారి యొక్క మణిపూరక చక్రంతో ఉన్న కార్డ్ కనెక్ట్ అయిపోతుంది. మనకి ఎవరికైనా డబ్బు ఇచ్చినప్పుడు దానంగా కాదు, దానంగా ఇచ్చిన డబ్బులో మంచి శక్తులే ప్రవహిస్తూ ఉంటుంది. దానంగా కాదు, అప్పుగా ఇస్తాం కదా! వడ్డీలకి ఇస్తాం కదా! ఇప్పుడు వడ్డీ వ్యాపారం అన్నది విచ్చలవిడిగా జరుగుతోంది. రూ. 1 పావలా వడ్డీలు తీసుకున్న వాళ్ళు రూ. 5, రూ. 10 వడ్డీకి డబ్బులు తీస్తున్నారండి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఇప్పుడేమవుతుంది? ఏ, బి అని ఇద్దరు వ్యక్తులున్నారు. ఏ అనే వ్యక్తి ఎప్పుడు డబ్బులు వడ్డీకి ఇస్తూనే ఉంటారు. బి అన్న వ్యక్తి, సి అన్న వ్యక్తి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడేమవుతుంది? ఏ యొక్క మణిపూరక చక్రం యొక్క కార్డు బి, సి, డి ఇలా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మణిపూరక చక్రం డబ్బు విషయంలో ఇతను వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారి ఏం ఆలోచిస్తాడు? వాళ్ళ రక్తం పిండేసైనా తన డబ్బుల్ని వసూలు చేయాలనేసి ఆలోచిస్తారు. అవునా? కాదా? మీరు చెప్పండి. నాకన్నా మీకు బాగా తెలుసు కదా! మీరు చెప్పండి. ఖచ్చితంగా వడ్డీ వ్యాపారి ఏం ఆలోచిస్తాడు? వాళ్ళ డబ్బులు పిండైనా, వాళ్ళ ప్రాణాలు తీసైనా నేను ఆ డబ్బులన్నీ తీసుకోవాలి అనేసి తన డబ్బు పైనున్న వ్యామోహంతో చేస్తారు. ఇది కర్మ కాదా? ఇప్పుడు ఈ వడ్డీ వ్యాపారి దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అందరి కార్డ్స్ తన యొక్క మణిపూరక చక్రం కార్డ్‌తో కనెక్ట్ అవుతుంది. తను చేసే తప్పులు ప్రతి ఒక్కరికి ఉంటుందిగా? ఉంటుందా? ఉండదా? ప్రతి ఒక్కరు తను చేసే తప్పులలో భాగాన్ని తీసుకున్నట్లే. తన కార్డ్‌ని మనం కట్ చెయ్యం కదా! ఆ కార్డ్ అలానే ఉంటుంది కాబట్టి చివరి వరకు మనం వాళ్ళకి డబ్బులు తీర్చలేము. వాళ్ళు చేసే తప్పుల నుంచి మనము బయటకి రాలేము. అవును కదా! మరి ఎలాగా? మనము డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా క్లియర్‌గా ఉండాలి. ఇచ్చేసిన తరువాత మనకు ఆ డబ్బులు వెనక్కి వస్తుందా? రాదా? న్యాయ మార్గంలో తీసుకొని రావాలి. న్యాయ మార్గంలో తీసుకోవాలి. ఇప్పుడు రూ. 1000 ఇచ్చిననుకో మీ కష్టార్జితం రూ. 1000. రూ. 1000కి వడ్డీ యేసుకొని ఆ రూ. 10 ఎందుకు మీకు ఎక్స్‌ట్రా వాళ్ళది? కర్మ కదా! ఇలానే పడి ఈ కార్మిక్ సైకిల్‌లో తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు వడ్డీ వ్యాపారి ఎదుటి మనిషి యొక్క రక్తాన్ని తీసి అయినా వాడు తన డబ్బులు తీసుకోవాలంటారు. తన మూలాధారం ఎవరితో కనెక్ట్ అయింది? తన పిల్లలతో కనెక్ట్ అయి ఉంటుంది వడ్డీ వ్యాపారికి. అవునా? ఇదొక చైన్ ప్రాసెస్ చూడండి. మీ యొక్క మణిపూరకం వడ్డీ వ్యాపారి మణిపూరకానికి కనెక్ట్ అవుతుంది. కానీ తను చేసే తప్పులు అవన్నీ తన మూలాధార చక్రం తన భార్య పిల్లలతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరి వాళ్ళు బావుంటారా? ఆరోగ్యంగా ఉంటారా? అనారోగ్యం పాలవుతారు. అకాల మరణాలు తీసుకుంటారు. కష్టపడతారు. వాళ్ళు వేరే ఇంటికెళ్తే వాళ్ళు ఇబ్బందులు పెడతారు. మీరు పెట్టిన ప్రతి కష్టము వడ్డీ వ్యాపారి పెట్టే ప్రతి కష్టం తన ఇంట్లో ఉన్న వెనకాల ఉన్న ప్రతి మనిషి తరతరాలుగా కష్టపడాలి. మీరు రూ. 1000 ఇస్తే రూ. 1000 తీసుకోండి. రూ. 1000 పైన ఒక్క రూపాయి కూడా తీసుకోకండి. అది మీ సంపాదన కాదు.
అవునా? ఇలా కనెక్ట్ అయిందంటే మళ్ళీ దానివల్ల కూడా కర్మలు చేకూరుతుంది. అలానే ఇంకొకటి కూడా ఆలోచించండి. డబ్బు ఇచ్చేటప్పుడు వడ్డీ ఇవేవి కాకుండా మీకు మీరుగా ఒక అఫర్మేషన్ ఇచ్చుకోండి. ఏంటంటే, నేను డబ్బు ఇస్తున్నాను. ఇది నాకు వెనక్కొస్తుందో రాదో నాకు తెలీదు. కానీ ఈ డబ్బుతో నేను నా కర్మని క్లియర్ చేసుకుంటున్నాను. పూర్వం జన్మలో నేను వీళ్ళ దగ్గర తీసుకున్నానేమో, ఈ జన్మలో వీళ్ళకిచ్చేస్తున్నాను. అడగండి. న్యాయ మార్గంలో అడగండి. ఖచ్చితంగా ఇస్తారు. కానీ బాధ పెట్టి మాత్రం అడగకండి. ఆ కార్డ్ వల్ల మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే మీ దగ్గర లేదు అంటే మొహమాటానికి కూడా నేను ఇస్తాను అని చెప్పకండి. నా దగ్గర లేదు, నేను చెయ్యలేను. ధైర్యంగా చెప్పండి. బ్యాంకులో లోన్ తీసుకుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం కదా! కానీ ఆ లోన్‌ని మనము క్లియర్ చేయడానికే చూడాలి. ఓకే. తొందరగా క్లియర్ చేయడానికే చూడాలి. బ్యాంక్‌లో ఎందుకు లోన్‌లు తీసుకుంటామండి? వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని, వాళ్ళ అప్పులు కట్టలేకే కదా మన ప్రభుత్వం దగ్గర, బ్యాంక్ దగ్గరికి వెళ్లి లోన్‌లు తీసుకొనొస్తాం. అదేదో మనకున్న దాంట్లో మనమే తింటూ ప్రశాంతంగా ఉన్నామంటే, మనకు ఈ జన్మకి నాకింతే ఉంది. నేనింతకు మించి బాహ్యంగా గొప్పలు చెప్పుకోవడానికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అననుకుంటే, ఆ డబ్బు తీయాల్సిన పని లేదు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి పెళ్లి. పెళ్లి చేయడానికి ఎంత ఆర్భాటం చేస్తాము. ఆ 2 రోజులు తప్ప తరువాత ఎప్పుడైనా ఆ పెళ్లి ఇలా జరిగింది అని మీరు మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? ఎంత ఖర్చు చేస్తామండి పెళ్లి కోసం? ఇప్పుడు పుట్టినరోజులకు గూడా అప్పులు తీసుకొని మరి, వడ్డీలకు తీసుకొని మరి ఇది చేసుకుంటున్నారు పార్టీస్. అవసరమా? ఇవంతా వాళ్ళ యొక్క మూలాధారంతో మనం కనెక్ట్ అవ్వడమే కదా! మీకున్న దాంట్లో సంతృప్తిగా చేసుకోండి. మీరు ఆ రోజు ఒకరికి మంచిగా అన్నం పెట్టినా, భోజనం పెట్టినా వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారే, ఆ ఆశీర్వాదంతో వచ్చే ఫలం ఇంకా మీరెంత మందికి పార్టీలిచ్చినా రాదు. ఓకే. ఇప్పుడు మూలాధారంతో కనెక్ట్ అయ్యుండి ఎంతమంది బాధపడుతున్నారు ఈ విషయంగా? కొంతమంది అయితే నేను వాళ్ళకి డబ్బులిచ్చేశాను. నాకిప్పుడు రావడం లేదు. నన్ను వాళ్ళు మోసం చేసేశారు అంటే ఇది కార్మిక్ సైకిల్. మీ కార్డ్స్ వాళ్ళ కార్డ్‌తో కనెక్ట్ అయిపోయింది. ఏదో జన్మలో మీరు వాళ్ళని మోసం చేసుంటారు. అది ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా! మరి మీరేం సంపాదిచ్చినారక్కడ? మిమ్మల్ని మోసం చెయ్యడానికి? అదేదో ఆ కార్డ్‌ని అప్పుడే కట్ చేసేసుకొనుంటే, మళ్ళీ మీరు ఆ కార్మిక్ సైకిల్‌లో పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఈ కార్డ్స్‌ని ఎలా కట్ చేయాలి అన్నది కూడా నేర్చుకుందాం.